అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 50 సంవత్సరాల తరువాత రాహువు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఖచ్చితంగా ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే రాహువు ఉత్తర భాద్రపద నక్షత్ర యాత్ర కొన్ని రాశులకు మాత్రం అదృష్ట యోగాన్ని తీసుకురాబోతుంది. ఇది ఏ రాశుల వారికి యోగాన్ని తెస్తుందో ఇక్కడ చూద్దాం. రాహువు ఎప్పుడూ వెనుకకు ప్రయాణిస్తూ ఉంటాడు. శని తరువాత నెమ్మదిగా కదిలే గ్రహం రాహు భగవానుడు. రాహువుకు సొంత రాశి లేదు. రాహుకేతువులు ఎప్పుడూ విడదీయరాని గ్రహాలు. జూలై 8న ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు ప్రవేశించాడు. 50 సంవత్సరాల తరువాత ఈ నక్షత్రంలో ప్రవేశించాడు. ఇది ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు ప్రయాణం కొన్ని రాశులకు యోగాన్ని తీసుకురానుంది. అందులో మొదటిది మకర రాశి. మకర రాశి వారికి రాహువు రాశి చక్రంలోని 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఆయన నక్షత్ర సంచారం మీకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీరు చేసే పనిలో సంతృప్తి లభిస్తుంది. చేపట్టిన పనులు మంచి పురోగతినిస్తాయి. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. ఇక 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాహువు ఆదాయపరంగా భారీ పురోగాభివృద్ధిని ఇస్తుంది. అనుకోని సమయంలో వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలు లభిస్తాయి. మీరు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. 3వ రాశి మిథున రాశి. రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి వివిధ లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పని చేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.